ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు, కుదురుబాటు కాలం రావాలని, ప్రతి పరిస్థితిలోనూ విడుదల కావాలని, ప్రతి పరిస్థితిలోనూ విజయం పొందాలని, ఏ దుష్ట సంబంధమైనటువంటి పరిస్థితి తమను ఏలకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు, కానీ మరి ప్రభు అయితే ఏం కోరుకుంటూ ఉన్నారు? ఆయన కూడా నీ కొరకు ఆయన కోరుకుంటూ ఉన్నారు. నీ కుదురుబాటు కాలం రావాలని, అన్నీ కుదర్చబడాలని, ఏవి కూడా నీకు ఆటంకంగా ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక ఆయన అటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి బంధకాలు కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోవాలని, తన పరిశుద్ధుల ప్రవక్తల్లోట నీ కుదురుబాటు కావాలని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. కనుక అనేక మంది ప్రవక్తలను ఆయన పంపించి నీ కుదురుబాటు కావాలని ఆయన ప్రవచనాలు పలుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవచనాలు అది నీకు ఎంతో అమూల్యమైనవిగా నువ్వు ఎంచుకోవాలి. కనుక మన కొరకు ఎవరినైతే నియమించారో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మన గ్రహింపు కలిగి ఆయన అన్ని విషయాల్లో మనకు సహాయం చేసేలాగా ఆయన నోటి మాటల కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. కనుక ప్రతిరోజు మనకి దేవుని యొక్క లేఖనాలు మన ఎదుకు వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆయన మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆయన బలపరుస్తూనే ఉన్నారు. మనకి ఏదైతే కావాలో దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అనేక మంది సేవకులు ప్రపంచం అంతటా కూడా పనిచేస్తూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి దేవుడి లేఖనాల్ని వారు పంచుతూ ఉన్నారు, విత్తనాలు వెదజల్లుతూ ఉన్నారు. కొన్ని త్రోవ పక్కన పడిపోతున్నాయి, కొన్ని రాతి నెలలో పడుతున్నాయి, కొన్ని ముళ్ళపద్దుల్లో పడిపోతున్నాయి. కానీ కొన్ని శ్రేష్టమైనటువంటి నేలల్లో పడినప్పుడు అవి 30 60 100 ఫలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గొప్ప సన్నిధి, గొప్ప సమాధానము నిరంతరము ప్రతిరోజు దేవుడు నీతో సమాధాన పడాలని, నీవు కూడా దేవునితో సమాధాన పడాలని నువ్వు తెలుసుకోగలగాలి. దేవుడు నీతో సమాధాన పడాలంటే నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అలాగే ఆయనతో నువ్వు సమాధాన పడేలాగా ఆయనకి ఇష్టమైనటువంటి మార్గాలు ఏమో తెలుసుకొని అందులో నువ్వు పరిగెత్తాలి. కనుక దేవుడు మనతో ఎప్పుడు సమాధానం పడతాడో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన సమాధానం మనకు కలుగుతుంది. ఆయన మనల్ని నడిపించినట్లుగా ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలి. కనుక కుదురుబాటు కాలం రావాలంటే ఎల్లప్పుడూ ఆయన దృష్టికి నిర్దోషమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మోషే ఇలా అన్నాడు, అపోస్తల కార్యాలు 3:22 ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పిన అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. మనకి ఎలా దేవునికి మనకి మధ్యలో ఎవరు మనకు నడిపిస్తారు? ఏదైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన సన్నిధిలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తన ప్రవక్తల ద్వారా ఎన్నో సంగతులు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన మన దరిద్రానికి మనల్ని విడిచిపెట్టినట్లయితే మనం ఎలా జీవించగలం? ఆయన కృప చూపించి మన యొక్క స్థితిగతులను ఆయన ఎరిగి ఆయన అనుదినం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన బలపరుస్తూ ఉండడం చేతనే శత్రువులందరూ భయపడుతూ ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో భయపడి వణుకుతూ ఉండాలి. ఆయన మాటలు విని మనం ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు మనం అన్ని విషయాల్లో సమృద్ధిగా మనం వర్ధిల్లుతాం. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని కుదురుబాటు కాలం కావాలని ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఆలోచించుకుంటుండగా అందులో కుదర్చబడ్డానికి గాను నాయన ప్రతి ఒక్కరికి సిద్ధ మనసును దయచేయండి. యథార్థమైన హృదయం గలవారి నీ సన్నిధిలో సమస్తమును ఒప్పుకొని నాయన ఇదిగో తండ్రి నీ కృపను ప్రభు వారి కాళ్ళ కిందేసి త్రొక్కకుండానట్లుగా శ్రేష్టమైనటువంటి మనసును వారికి దయచేసి ప్రభా నీ కృపను ఘనంగా ఎంచుకున్నట్లుగా కృప దయచేయండి తండ్రి. నీ సమాధానం వారిని వెంబడిస్తుండగా ప్రభా, దరిద్రం వారిని ఏలకుండానట్లుగా నాయన నీ సన్నిధిలో తండ్రి నేను హత్తుకొని జీవించే జీవితం వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.